వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం. తేర్నెకల్లో టీడీపీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న కపట్రాల మల్లికార్జున్. మహిళలకు రక్షణ కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. తనపై అసత్య ప్రచారాలు, నిరాదరణ లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన గాండ్ల సమ్మయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కమాన్గూర్ మండలం కేంద్రంలోని స్థానిక కేఎన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కమాన్గూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పిట్ల గోపాల్, ఇనుగంటి రామారావు, మల్క రామస్వామితో పాటు అనుచర వర్గం సుమారు 400 మంది శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి సమన్వయం చేసుకుంటూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు. మండలి సభ్యులు, రాష్ట్ర యువతరానికి, విద్యార్థి లోకానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా దాదాపు గత ప్రభుత్వం 100 కేసులు పెట్టింది ఆయన మీద. 100 అనునిత్యం పాపం ఇప్పటికి కూడా కోర్టుల పరంగానే తిరుగుతాడు మా వెంకట్. ఇలాంటి వారిని గుర్తించాలని రాహుల్ గాంధీ గారు నేరుగా ఆనాడు శాసనసభకు టికెట్ అడిగినప్పటికీ వెంకట్ ఒక్క నిమిషం ఊరుకో, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేయి, నీ భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేస్తామని రాహుల్ గాంధీ గారి మాట ఒక్కటే సెకండ్లో అయినాడు. 3 నెలల తర్వాత అనుకోలే, ఆయనకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, శాసన మండలి సభ్యుడిగా నేను ఎంపిక చేస్తామని. పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ ఎవ్వరు మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ. నేను ఈరోజు కొడుతా ఉన్నా, ఈ సందర్భంలో మరి వచ్చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాతో పాటు కష్టంలో, నష్టంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడిచిన మా కాంగ్రెస్ పార్టీ నా ప్రియమైన అన్నకి, తమ్ముడికి, అక్కకి, చెల్లెకి హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. సంవత్సరమే ఎంత కూడా సంవత్సర కాలంలో ఆ రోడ్డును పూర్తి స్థాయిలో చేసి తీరుతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే విద్యాలయాలు పెట్టడం నిన్న కూడా ఎవరు మాట్లాడుతుండే నాకు అర్థం కాదు. పాత మంత్రి ఉండే, నేను 2వ సారి మంత్రి, ఇంకోసారి కూడా కలిపిండే, అంటే వచ్చేదాన్ని కూడా కలిపిండే, 3 సార్లు మంత్రి ఉండే అని మాట్లాడు. ఐటీఐలు తెచ్చిందా, పాలిటెక్నిక్ తెచ్చిందా, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిందా అనేటోడు మన ప్రాంతంలో ఉన్నారా? ఇది వ్యవస్థ కాదా? ఏ స్కూల్లో ఒక పిల్లోని తట్టినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే నేను చదువుకోవడానికి పాలిటెక్నిక్ పెట్టింది, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది. ఈ 5 సంవత్సరాల ఇంకేదేదో పెట్టబోతున్నాడు మా శ్రీధర్ బాబు, ఆయన ఆలోచన ఈ విధంగా ఉంటది అని చెప్పుకుంటాడు. ఆ వర్షాల వల్ల వారి ధాన్యం తడిసిందో
తడిసిన ధాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి మద్దతు ధరతో వారి ధాన్యం సేకరణ చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. జనగామ జిల్లా దేవరుకుల మండలం సీతారాంపురం ధర్మగడ్డ తండా గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాడవాడల ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఓటును అభ్యర్థించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ముందుగా గ్రామంలోని అనాథ వృద్ధాశ్రమాలయంలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చిన ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేసే బాధ్యత నాదని, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని, దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, మహిళలకు రక్షణ కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపియాలి. కాంగ్రెస్ పార్టీ కోటేసి ఇక్కడ కడియం కావ్యక్క కోటేసి అక్కడ ఎవరు వస్తారు? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. మరి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ సోనియమ్మ గారి తనయుడు. మరి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఆ తల్లి మనకు తెలంగాణ, మన తల్లుల బాధ చూడలేక ఆ తల్లి తెలంగాణని ఇచ్చింది. మరి అదే తల్లి కొడుకు రాహుల్ గాంధీ గారిని మనం గెలిపించుకోవాలి. వాళ్ళ కుటుంబం ఒక త్యాగాల కుటుంబం. 2 సార్లు పదవులలో ఉండే అవకాశం ఉన్నా గానీ వాళ్ళు ఎన్నడూ కూడా పదవులు ఆశించలే. కానీ ఈ రోజు మనకు అవసరం ఉంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలు మే 13వ తారీఖున అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇందాక చూపించిండ్రు 2వ నెంబరు. నాదెన్నో నెంబర్ ఉండే? 2వ నెంబరే కదా. మరి ఆ 2 మనకు బాగా అచ్చొచ్చింది కాబట్టి అందరు మళ్ళా పోయి అదే 2వ నెంబర్ మీద నొక్కండి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాల్పల్లి గ్రామంలో గురువారం రోజున టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షణలో మండల ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, యూత్ అధ్యక్షుడు కపల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించినారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో అమలు చేయనటువంటి వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను అదే విధంగా మోసం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని అన్నారు. అది వేయాలంటే ఇప్పుడు నీ ఇంట్లో 10 రూపాయలు ఉంటేనే కట్టేది. అక్కడ లేకుండా కూడా ఆమెలో మొత్తం ఇచ్చి వేయమని చెప్పి అందరూ వేసాం. మీతో పాటు వేసామంటే వేసారు. ఇప్పుడు అది అమలు చేయాలని అద్దాం, చేయని అద్దామా. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. దానికి మన స్థానికంగా ఉండే కొప్పులీశ్వర్ గారు నిలబడడానికి దాని కారు గుర్తు ఓటేసి మీరు ఆలోచన చేసి వేసి రాబోయే రోజుల్లో మీకు అడిగి ప్రతి కుటుంబాన్ని మీరు ఇప్పుడు చెప్పారు ఏంటంటే ఆర్థికంగా చిన్న ఆర్థిక లేనిలోకి ఏం జరుగుతుంది అనేది వాడు కూడా జరిగేటోళ్ళు ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు అడుగుతారు కదా మీకు ఏదైనా దాన్ని జరిగేటోళ్ళు మన తరఫున ఉండాలి. అది ఉద్దేశంగా మీరు తప్పకుండా రేపు 13వ తారీఖు ప్రతి ఒక్కరు ఓటు తప్పకుండా వేసి మీరు ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ పేరున నమస్కారం తెలుపుతూ కారు గుర్తుగా ఓటేసి మన స్థానికంగా ఉండే కొప్పులీశ్వర్ గారు గెలిపించి మనకు గత ప్రభుత్వం చేసినట్టు ఆలోచనలు కొంచెం మర్చిపోకుండా రేపు ఏం చేస్తారు అయితే మన ప్రభుత్వం అడగాలని కూడా మనకు నాయకుడు అంటూ ఉండాలి. ఏదైనా మీరు చేస్తారు ఇప్పుడు అయితే లేకపోతే మీ ఇంట్లో కుటుంబాల మీద కుటుంబ పెద్ద ఏదైనా పనుల కొరకు ఏదైనా ముందు పడి చేయకపోతే పనులు కావు. ఇది కూడా అంతే. దీని ఏదైనా మన రాష్ట్రం కొరకు ఆరాటపడి చేసే నాయకులు ఉండాలి. మన రాష్ట్రం కొరకు ఇన్ని రోజులు ఈ 10 ఏళ్ళు ఆరాటపడి మన ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలి. రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థికంగా మౌలిక వస్తువులు ఉండాలి. గ్రామాలలో ఆర్థికంగా నిలదొక్కోవాలి. సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో మనకు చేసినటువంటి ప్రభుత్వం గత 10 ఏళ్ళు పరిపాలించింది. సరే వాళ్ళ ఈ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తేర్నకల్ గ్రామంలో కపట్రాల మల్లికార్జున గడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కపట్రాల బొజ్జమ్మ మల్లికార్జున అధ్యక్షతన అదే గ్రామంలో వైసీపీని వీడి టీడీపీలోకి 50 కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామచంద్రయ్య నాయుడు, బండిగింజలు రంగన్న తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా తక్కలపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం ఉపాధి హామీ కూలీలకు, గ్రామ ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ ఎంపీగా కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మన పాలకొద్దిపట్ల వైసీపీ ఎర్రం సావన్న గారికి, మా గ్రామ అధ్యక్షులు బండ గారికి, మన కార్యకర్తలకు, మన లీడర్లకు, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు చేస్తూ, మీకు అందరు కూడా మహిళా అందరికి, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. మీరు దయచేసి మన గ్రామస్తులు, ఇక్కడ ఉపాధి పనికి వచ్చే వాళ్ళంతా మన గ్రామస్తులే. ఇంట్లో అన్ని కులాలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. ఎవరి ఉద్దేశం ఎట్లుందో మేము తెలుసుకోలేము. ఓటు కాడికి పోయినాకనే మీ ఉద్దేశం కొద్ది మీరు ఓట్లు ఎత్తారు తప్ప, నేను ఈ లీడర్ మనిషిని, నేను ఆ లీడర్ మనిషిని అంటే అత్తారు. ఆ లీడర్లు వస్తారు, ఈ లీడర్ వస్తారు, అందరం వస్తాం. మారుతాయి, తర్వాత ప్రభుత్వాలు మారుతాయి, లీడర్లు మారుతారు. ప్రజలు మాత్రం తక్కలపల్లి గ్రామస్తులు అట్లే ఉంటాం. ఇందులో ఎవరైనా మాట్లాడినా, ఎవరే టాట ఎక్కించినా, ఇటు ఎక్కించినా, ఎవరే మాట్లాడుకున్నా ఓటేసే కాడ మాత్రం ఎవరైనా చూడం. దయచేసి మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది? ఇది న్యాయమా అన్యాయమా? మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? మన ఊరికి కూడా కొన్ని పనులు చేసినప్పుడు ఇక్కడ ఎండకు వడదెబ్బ తగులుతుందని తెలిసి కూడా కుటుంబం కోసం, పిల్లల కోసం, కుటుంబం బాగుండాలని కష్టపడేటువంటి మీరు ఇలా మిమ్మల్ని కలిసేటువంటి గొప్ప అవకాశాన్ని తీసుకొని జరుగుతున్నటువంటి విషయాలను మీకు కొంచెం చెప్పుదామని ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇంతకుముందు ఎట్లా అంటే ఎన్నో మీటింగ్లు గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మన నాయకత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనేక మంది మీటింగ్లు పెట్టారు. వాళ్ళ మీటింగ్ల వల్ల ఎక్కడ కూడా మన వాళ్ళు ఎన్నడూ కూడా గట్లా ప్రశ్నించలేదు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడదాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు ఒకసారి మీకు దృష్టికి తీసుకుపోతాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు 77 ఏళ్ల నుంచి నడుస్తా ఉన్నాయి. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలన చేసింది, 10 ఏళ్లు బీజేపీ పాలన చేసింది, యూపీఏ ఎన్డీఏ 15 ఏళ్లు చేసింది. ఎక్కువలు చేసినా కూడా పేదం మమ్మల్ని జైల్లో పెడతారా, కొట్లాడతారా మాతోని మేము అన్నింటినీ కూడా సిద్ధపడ్డటం. ఆ రోజు తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడిన వాళ్ళవే. మోసం ఎన్ని రోజులు చేస్తారు? అదే డిమాండ్ చేస్తే అది తప్పుగా పరిగణించడం అనేది సరి అయింది కాదు. రేపటి కాలంలో మాకు ఒక బలం కావాలి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా లేను, ఒక ఎంపీ మనకు బలం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటే మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా, రేపు పోలీస్ స్టేషన్ లో పెట్టినా, మీకోసం కొట్లాడుతున్నప్పుడు ఇబ్బందులైనా కూడా మాకు కొంచెం బలం ఉంటది. కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఎంపీకి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఇలా ప్రశ్నించకపోతే ఏది చేసేటువంటి పరిస్థితి లేదు, కొట్లాడకపోతే ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడితే ఇలా బస్సు యాత్రకు బంద్ పెడుతున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏ ఇబ్బందులు పెట్టినా మేమన్నాడు ఈ తెలంగాణ కోసం పదవులు లేని రోజే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. మీరు గొప్పగా 5 ఏళ్లు మాకు అధికారం ఇచ్చిండ్రు. మీకు న్యాయం చేయడం కోసం ఇక్కడ అన్ని బిల్డింగ్లు కట్టాము, రోడ్లు వేసినాము, అన్ని విధాలుగా చేసాం. మేము తక్కలపల్లి నుంచి ఇక్కడికి రోడ్డు మేము 1,00,000 కోటిన్నర మేము పెడితే దాన్ని కొబ్బరికాయ కొట్టుకుంటా మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతాం. మీరు చేసుకునేది చేసుకోండి, మేము వద్దంటలేము. మీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, అభివృద్ధి చేయండి. అసెంబ్లీలో కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మాట్లాడారు. మీరు అన్ని హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. 13 అభయహస్తం పేరు కింద అప్లికేషన్లు తీసుకున్నారు. మరి వీటన్నిటిని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయండి, చట్టబద్ధత కల్పించింది, వీటిని తప్పకుండా అమలు చేస్తామని ప్రకటన చేయరని అసెంబ్లీలో మనోళ్ళు మాట్లాడారు. బీఆర్ఎస్ కు సంబంధించి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే 100 రోజులలో ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని అన్నారు. అమలు చేస్తామన్నాక మనోళ్ళందరూ కూడా వేచి చూసిరు. 100 రోజులు గడిచిపోయింది, 5 నెలలు గడిచిపోయింది. కేసీఆర్ గారు నల్లగొండలో మీటింగ్ పెట్టి మీరు హామీలు ఇచ్చారు, ఇలా ప్రజలకు ఆశ చూపారు, మీరు మోసం చేస్తున్నారు. ఆశ చూస్తే ఆశపడడం తప్పేం కాదు, ప్రజలది ఆశపడ్డారు, మీకు ఓట్లేసారు. కానీ ఇలా మీరు మోసం చేస్తున్నది తప్పు, ఈ మోసం విధానం తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ పేగులు తీసి మెడలేసుకుంటాం, కేసీఆర్ ను జైల్లో పెడతాము, కేసీఆర్ కళ్ళు గుడ్లు పీకేస్తామని మాట్లాడతారు. అంటే ప్రజల కోసం మాట్లాడు తప్ప మేము అధికారంలో ఉన్నప్పుడు మా గురించి మీరు కూడా మాట్లాడారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము అడుగుడు తప్ప, మేము అడిగితే కోరుకండి చంద్ర అది చేస్తాండి, ఇది చేస్తాడు, ఇది చేసిండు, అది చేసిండు అని లేనిపోని ముచ్చట్లని మాట్లాడతారు. ఇప్పటికి కూడా అప్పుడు మాట్లాడారు, ప్రజలు నమ్మిరు,
మాకు ఓట్లు వేయలే, దాన్ని మేము స్వీకరిస్తున్నాం. అయ్యో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఓటమి గెలుపుల కోసం మేము బాధపడేటోళ్ళం కాదు. ఈ 14 ఏళ్ళు ఈ తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం. 14 ఏళ్ళు కొట్లాడితే 120 కేసులైనా మోసిన వాళ్ళం. 45 రోజులు జైల్లో ఉన్నా కూడా ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలకు న్యాయం అవుతుంది, ఈ తరం ఎట్లాగో ఇబ్బంది పడ్డది, రాబోయే తరం అన్నా బాగుపడుతుంది. కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, తెచ్చినాం. ఇలా అదే విధంగా ప్రజల కోసం నిలబడి మేము మాట్లాడితే అనేక విధాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కటక మృత్యుంజయం, తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వగృహం ఇందిరాభవన్ లో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. చరిత్ర ఏంది మీది కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇవాళ జీవన్ రెడ్డి గారు గెలవడం ఈ నియోజకవర్గంలో అనివార్యం. తప్పకుండా ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈ నిజామాబాద్ పార్లమెంటు, మరీ ముఖ్యంగా నేను నా ప్రార్థన, నా విజ్ఞప్తి ఏంటంటే, నేను గత 15, 20, 30, 40 సంవత్సరాలుగా 83లో నేను ఎమ్మెల్యే ఉండి అప్పటి నుంచి జిల్లా రాజకీయాల లోపల 12 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు 12, 11 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా, కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి జిల్లాకు నేను చైర్మన్గా, రాష్ట్ర పార్టీ లోపల రాజశేఖర రెడ్డి, వెంకటస్వామి గారు లాంటి అనేక మంది నాయకుల చేతి కింద పనిచేసినటువంటి వ్యక్తిగా, శ్రీపాదరావు గారు వాళ్ళ కింద పనిచేసినటువంటి వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈనాడు జీవన్ రెడ్డి గారు గెలవవలసినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి మాత్రమే కాదు, జాతికి ఉన్నదని చెప్తాం. అవసరం దానం చేసినటువంటి వ్యక్తి, త్యాగం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా కింది దాకా ఉన్నటువంటి అరవింద్ దాకా కూడా నేను అడుగుతా ఉన్నా, ఏంటి మీ త్యాగాలు ఈ దేశం కొరకు, ఈ జాతి కొరకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి దయచేసి. ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి దండివాని కంటే మొండివాడే గొప్పవాడని చెప్పి ఒక సామెత ఉన్నది తెలుగులో. ఎంత మొండిగానైనా కూడా ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని సాధించాలని చెప్పి రాష్ట్ర ప్రజలను మెప్పించి ఒప్పించి తెలంగాణలో 2వ ముఖ్యమంత్రిగా ఇవాళ ఎన్నిక కాబడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలను దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి చెప్పి నేను బీజేపీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. ఇంత గట్టి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు. మీరు ఎన్ఆర్ఐని గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. మీకేం చెప్తా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా మీ ద్వారా. ఇవాళ బీజేపీ నాయకులకు మళ్ళొకసారి మాట్లాడద్దు 2 రోజుల లోపల. ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ అనేటువంటి సంస్థను మీ ఇప్పుడు ఉన్నటువంటి అసలు కేంద్రం లోపల దానికి గుర్తింపే లేకుండా చేసినటువంటి వ్యక్తులు మీ భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నారు. ఒక జ్ఞానం ఉండాలి, నీకు ఎంపీ కావచ్చు. మీకు జ్ఞాపకం ఉంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్ఆర్ఐ బోర్డు కావాలని చెప్పి ఇక్కడి నుంచే మొదలైంది. అది ఏది ఈ ఉద్యమం అంతా కూడా జగిత్యాల నుంచి మొదలై ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐ బోర్డు కావాలని చెప్పి మిత్రులు ఆయన పేరేంది చాంద్ భాయ్, ఆయన కాదు ఇంకా చాలా మంది కూడా దీని కొరకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళొకసారి మాట్లాడకూడదని చెప్పి ఇంత మైన్యూట్ ఇష్యూ అయినా కూడా నేను ఈ సందర్భం లోపల తీసుకుంటా ఉన్నా. దయచేసి నోరు మూసుకుంటే మంచిదని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి. ఎన్ఆర్ఐ అనేటువంటి ఒక శాఖను రాష్ట్ర ప్రభుత్వం లోపల క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకు జ్ఞానం ఉందా, జ్ఞాపకం లేదా, బుద్ధి మాంద్యం అయిపోయిందా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ శాఖకు మంత్రి మన జిల్లా మంత్రి ఆనాడు శ్రీధర్ బాబు గారు. ఇంతకంటే ఎక్కువ మీకు ఇంకేం చెప్పాలి మేము? అంటే ఏది పడితే నోటికి వచ్చినటువంటి పూతలు కూసి మాట్లాడి అప్పటికప్పుడు ఆ బజార్ లోపల, ఆ వాడ లోపల, ఆ ఊరు లోపల, ఆ పట్టణం లోపల ఏదో విభేదాలు సృష్టించి దాని ద్వారా ఓట్లు సంపాదించాలనేటువంటి నీచత్వం ఉన్నటువంటి మనుషులు మీరు. ఈ దేశం లోపల ఉండేటువంటి పదే 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 రేపు మోడీ ప్రధాని కాకపోయినట్టయితే పాకిస్తాన్ బాంబులు వేస్తుంది. బుద్ధునాదే మీకేమన్నా? పాకిస్తాన్తో కొట్లాడి పాకిస్తాన్ మీద గెలిచి బంగ్లాదేశ్ను సృష్టించి ఇవన్నీ చేసినటువంటి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. శ్రీలంక లాంటి దేశాల లోపల పీస్ కీపింగ్ సైన్యాన్ని పంపించి దక్షిణాసియా లోపల మొత్తం శాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి రక్తం ఇక్కడ ఏరులై ప్రవహించింది. ప్రజల జీవన విధానం లోపల ఒక భాగమైపోయింది వాళ్ళ రక్తం. ఏ ఒక్కరి వ్యక్తి అయినా ఈ జాతికి ప్రాణదానం చేసినటువంటి వాళ్ళు, జీవనదానం చేసినటువంటి వాళ్ళు, లేకుంటే ఇంకా ఏదైనా దానం చేసినటువంటి వ్యక్తి
భార్య ఎక్కడున్నదో, తల్లి ఎక్కడున్నదో, తండ్రి ఎక్కడున్నదో తెలియలేదు. మీ కుటుంబాన్ని మీరే పట్టించుకోరు. మా భారతదేశం అంతా నా కుటుంబం అని చెప్తారు. పరివార్ మేరా హై. పరివార్ కహా హై కిసి కు పతా नहीं. तुम्हारा परिवार किधर है? పరివారంను పట్టించుకోలేనోడు భారతదేశం లోపల ఉన్నటువంటి ఈ 130-140 కోట్ల మందిని పట్టించుకునేటువంటి అవకాశం ఎక్కడుంది? కాబట్టి ఇటువంటి చిల్లర వాదాలతో ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజల యొక్క అస్తిత్వాన్ని ముక్కలు చేయద్దు, విశ్వాసాన్ని కూడా దెబ్బతీయద్దు అని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.